హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. ఇప్పుడు మనము ఒక కొత్త వీడియోతోనైతే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మన ప్రకృతిలో ఉన్న ఒక అందమైన ప్లేస్ గురించి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్లేస్ ఎక్కడ ఉందని మీరు తెలుసుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూస్తూ ఉండండి. ఈ ప్లేస్ వచ్చేసి మనకు సంక్రంపేట్ దగ్గరలో హైవే పక్కన NH-161 పక్కన అయితే ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడ మనకు టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 120 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడికి మనకు MGBS మరియు JBS నుంచి నంబర్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది. సో నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటుంది. ఇక్కడ వీలైతే మనకు 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం ఓన్ వెహికల్లో కూడా రావచ్చు. ఇక్కడ హైవే పక్కన నుంచి ఈ గుట్ట మీద ఉంటుంది కాబట్టి మనకు ఆ అద్భుతమైన ఆకాశము, రోడ్ వ్యూ, పక్కనే కొండ ఉంటుంది. ఆ కొండ మధ్యలో అయితే ఒక అద్భుతమైన విగ్రహం ఉంటుంది. సో మీరైతే ఇప్పుడు చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకు హైవే. ఈ హైవే NH-161. ఇది సంగారెడ్డి నుంచి అకోలాకి కనెక్ట్ అయిన హైవే. సో ఇది కొత్తగా నిర్మించబడిన హైవే కాబట్టి హైవే నుంచి వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇట్లా హైవే పక్కన నుంచి మనం గుట్ట పైకి ఏకైతే ఎక్కాలి. సో హైవే నుంచి గుట్ట పైకి ఎక్కడానికి ఒక 300 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. జనాలు అయితే ఎవ్వరు ఉండరు. ఇలాంటి ప్లేస్ కి వెళ్ళాలంటే మనకు ధైర్య సాహసం అయితే కావాలి. నేనైతే ఒంటరిగా ఈ ప్లేస్ కి అయితే విజిట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మనకు కాయితమ్మ దేవత అని మరియు శివాలయం అని ఒక చిన్న విగ్రహం అయితే లోపల ఉంటుంది. అది కూడా రెండు బండరాల మధ్య. అసలు లోపలికి వెళ్ళాలంటే ఎంత ధైర్యం ఉండాలంటే ధైర్య సాహసాలు చేసి అయితే ఇక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ ప్లేస్ వచ్చేసి మనకు సంక్రంపేట నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం మొత్తానికి ఇక్కడ రీచ్ అయ్యాం. సో ఇప్పుడు నేనైతే కొండపైకి ఎక్కుతున్నాను. ఇక్కడైతే మీరు చాలా జాగ్రత్తగా వర్షాకాలంలో అయితే వెళ్ళాలి. ఎందుకంటే పాములు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అక్కడ జాగ్రత్తగా అన్ని చూసుకొని అయితే పైకి ఎక్కాలి. సో ఇప్పుడు నేను గుట్ట పైకి అయితే ఎక్కుతున్నా. మీరు వ్యూ చూడండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు వ్యూ చూసినాక మనమైతే ఇప్పుడు కొండపైకి అయితే మెల్లమెల్లగా రీచ్ అవుతున్నాం. సో ఫైనల్ అయితే ఇక్కడికి రీచ్ అయ్యాం. ఇక్కడ ఈ విధంగా అయితే మనకు ఈ రెండు బండరాల మధ్య మనకైతే చిన్నగా విగ్రహం, శివలింగం మరియు అమ్మవారి ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కొండ వ్యూ చూసుకుంటే మొత్తం హైవే మరియు అక్కడ ఉన్న పచ్చటి పొలాలు, ఇక్కడ నుంచి మనకు వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మన తెలంగాణలో ఇలాంటి టూరిజం స్పాట్ ఉండడం మన అదృష్టం. మరియు మన గవర్నమెంట్ ఇలాంటి టూరిస్ట్ స్పాట్ ని ఎంకరేజ్ చేసి కొంచెం డెవలప్ చేస్తే మనకు టూరిస్ట్ అట్రాక్షన్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఇట్లా చిన్నగా లోపలికి వెళ్ళాలంటే కొంచెం ధైర్యం అయితే కావాలి. సో మీరైతే ఇక్కడ ఇప్పుడు దర్శనం చేసుకోండి. మొదటిసారిగా మీరు మన ఛానల్ ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ మరియు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు సబ్స్క్రిప్షన్ చేస్తేనే మన ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది. మరియు ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా చూస్తూ ఉండండి. మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి టూర్ కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది.